అక్కడ కొంచెం చర్చించడం జరిగింది. కోనప్ప గారికి తీసుకోవాలి కంపల్సరీ. అక్కడ మాకు జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో అవసరం ఉన్నది కోనప్ప గారితో, అక్కడ మంచి పరిచయాలని అని చెప్పి అక్కడి వరకే జూబ్లీ హిల్స్ వరకే మాత్రం, కానీ ఇన్ఛార్జ్ ఇవ్వడం ఉన్నది, ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం ఏమిగా అక్కడ సిరిపుర్ల ఆయనతో పని తీసుకోమే ఓన్లీ జూబ్లీ హిల్స్ వరకు అని చెప్పి అప్పుడు అట్లా ఇది చేసి మాకు సంజాయించి అప్పుడు తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లు వస్తే, ఇప్పుడు మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్లో 6 సీట్లు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి కార్యకర్తలకు, 24 బీఫామ్లు కోనప్ప గారి కార్యకర్తలకు ఇస్తామని చెప్తారు. ఇది చాలా అన్యాయం. ఎందుకంటే ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షునిగా టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది, బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఒక రాష్ట్ర కార్యదర్శి మళ్ళీ అడిషనల్ డీజీపీ, అతనికి 6 టికెట్లు ఇచ్చుడండి. ఇన్సల్ట్ చేస్తారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి. దయచేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు మీరు అర్థం చేసుకోండి. మీకు బీఆర్ఎస్ పార్టీలో ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరగదు. ఇప్పుడు వాడుకుంటారు, మళ్ళీ తర్వాత మీకు ఇబ్బంది పెడతారు. మీరు 5 సంవత్సరాలు అట్టిగా టైం వేస్ట్, 2 సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది, ఇంకా 3 సంవత్సరాలు కూడా వేస్ట్ చేస్తారు కంపల్సరీ. ఎందుకంటే వాళ్ళు మాట ఇచ్చిన మాట ప్రకారం ఉండలేరు. ఇప్పుడే ఈ 2 సంవత్సరాలను కాబడుతుంది. ఇప్పుడు 3 నెలలు అయితే అని కలిసి కోనప్ప కలిసిన తర్వాత సర్పంచ్ ఎలక్షన్లో ఇప్పుడు పోటీ అన్నిట్లా మా మీద పోటీ పెట్టించాడు. మళ్ళీ ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లు వస్తే దానికి ఇట్లా చేస్తాడు. అక్కడ మీకు ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరగదు. దయచేసి మీరు ఆలోచించండి. మా సిర్పూర్ కాన్స్టిట్యున్సీ కార్యకర్తలకు నష్టం జరుగుతుంది, చాలా నష్టం జరుగుతుంది. ఎందుకంటే మీకు నమ్ముకొని చాలా మంది కార్యకర్తలు వచ్చిండ్రు. కోనప్పతోటి కొట్లాడి, కోనప్ప దౌర్జన్యాలతోటి విసుగు చెందే అప్పుడు బీఎస్పీ నుండి మీకు తెచ్చి ఇక్కడ దయాదండమని బతిమిలాడి తెచ్చి ఇక్కడ నిలబెట్టడం జరిగింది. మీరు తెలంగాణ భవన్లో కూడా ప్రవీణ్ కుమార్ సార్ మీకు చెప్పడం జరిగింది, తప్పకుండా నేను సిర్పూర్ నుండి పోటీ చేస్తా, ఎవరు ఇది చేసినా అని చెప్పారు, మొత్తం చెప్పారు. మళ్ళీ ఇప్పుడు ఈ 6 బీఫామ్లకు మీరు ఒప్పుకుంటే మీరు సిర్పూర్ నియోజకవర్గానికి నష్టం చేసినట్టే, కార్యకర్తలకు నష్టం చేసినట్టే. మీరు దయచేసి ఆలోచించి కంపల్సరీ మా సిర్పూర్ నియోజకవర్గానికి కార్యకర్తలకు న్యాయం చేయండి. ఇప్పటికైనా సమయం దాటిపోలేదు. ఇప్పటికైనా మొత్తం బీఫామ్ ఇవ్వకపోతే రాజీనామా పెట్టండి, బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా పెట్టండి. మరి అలాగే నిన్న